జై శ్రీరామ్. ఇది రామేశ్వర క్షేత్రం. ప్రధానంగా ఇప్పుడు నేనున్నటువంటి ప్రదేశం అంతా కూడా సీతాదేవిని అగ్ని ప్రవేశం చేసిన ప్రాంతం. ఈ ప్రాంతంలో విభీషణుడు తన యొక్క రాముడి యొక్క గుర్తుగా ఉండటం కోసం ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాడు ఆయన. అక్కడ రాముడు అరణ్యవాసం చేస్తూ సీతాపహరణం అయిన తర్వాత ఆంజనేయ స్వామి వారు ఇక్కడికి వచ్చి సీతాదేవి అశోకవనంలో చూచిన తర్వాత రాముడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలైనటువంటి మరి పరివారంతో యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడే గుడారాలు వేసుకుని ఉండి ఇక్కడి నుంచి రోజు కూడా మనకి లంకాపట్నానికి వెళ్ళి రావణాసుడిని సంహరించిన తర్వాత సీతాదేవిని విభీషణుడు పట్టాభిషేకం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయించుకున్నాక ఆయనకి బ్రహ్మహత్యా దోషం పట్టుకుని నేను అయోధ్యకు రానంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా రాముడితో ఇక్కడ రామకుండాన్ని ఎదుర్కొండా ఉంది. ఆ కుండంలో బ్రహ్మదేవుడు తన తపశక్తితో ఏర్పాటు చేసినటువంటి కుండం. ఆ కుండంలో రోజు రాముడు స్నానం చేసి అగ్నితీర్థం అంటే దేవాలయానికి తూర్పుముఖంగా ఉంది. అక్కడ స్నానం చేసి 21 బావులు స్నానం చేసి మండలం రోజులు ఇక్కడ నివాసం ఉండి సీతా సమేతంగా బ్రహ్మహత్యా దోషాన్ని పరిహారం చేసుకుని ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమైనటువంటి ప్రభువుల్లో భగవత్ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు. అలాంటి రాముణ్ణి త్రేతాయుగం నుంచి ఇవాళ వరకు కూడా మన కులదైవంగా ఇష్టదైవంగా పూజిస్తున్నాం. రాముడికి ఈ రామేశ్వర క్షేత్రానికి చాలా సత్సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు తన యొక్క బ్రహ్మహత్యా దోష నివారణ కోసం ఇక్కడ సీతా సమేతంగా రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు త్రేతాయుగంలో. అది ఇవాళకి కూడా మనం జ్యోతిర్లింగంగా విరాజిల్లుతూ అనేక వేల కోట్ల మంది రోజు భక్తులు వచ్చి దర్శనం చేసుకుని పునీతులు అవుతున్నారు. ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే కూడా దైవ దర్శనం అవుతుంది. కానీ ఈ క్షేత్రంలో ముక్తిని ఏదైనా గ్రహదోషాలని పోగొట్టేటువంటి క్షేత్రం. ఎందుకంటే చాలామంది నానుడు మాట రామేశ్వరం వెళితే కానీ శనీశ్వరం వదలదని. పుట్టిన దగ్గర నుంచి మానవుడు అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. ఆ కష్టాల నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే జీవితంలో ఒక్కసారైనా సరే రామేశ్వర క్షేత్రంలో సముద్ర స్నానం అంటే అగ్నితీర్థం స్నానం చేసి ఆ తర్వాత 21 బావులు కూడా స్నానం చేసి రామలింగేశ్వరుని దర్శించి ఒక రాత్రి నిద్ర చేస్తే చాలు ఆ జన్మ కృత పాపం పరిహారమై పితృదేవతలు ఉన్నత స్థితికి వెళతారు. ముందు తరాల వాళ్ళ సంతానం లేని వారికి మంచి సంతానము, వివాహం కాని వారికి మంచి వివాహం, ఉద్యోగం అవకాశం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం, అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి ముక్తిని భక్తిని ప్రసాదించేటువంటి దివ్యక్షేత్రం మన భారతావనిలో ఈ రామేశ్వర క్షేత్రం. అందులో ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రుడు, ఆయన ఆలయం పక్కన నాగప్రతిష్ఠా మండపం. అనేక మంది రాజులు సంతానం లేకపోవటం వల్ల ఇక్కడ నాగప్రతిష్టలు అనేక రకాలైనటువంటి ప్రతిష్టలు ఆచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టతో పాటు లోపల ఆలయంలో నటరాజు మందిరాలని ఏర్పాటు చేసి సంతానం పొంది ఉన్నారని అనేక రాజులు పరిపాలించిన రాజుల పురాణాల్లో కూడా ఈ క్షేత్ర మహిమను అనేక విధాలుగా చాటి చెప్పారు. అలాంటి దివ్యక్షేత్రం తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా సరే రామేశ్వర క్షేత్రానికి వచ్చి ఇక్కడ నిద్ర చేసి అగ్నితీర్థము 21 బావులు. ఈ బావులు చాలా విశేషమైనవి. మా అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆ నీళ్ళను టెస్ట్ చేశారు. ఇక్కడ గంగా నది, తుంగభద్ర, కవస్థ తీర్థము, నల తీర్థము, నీలతీర్థం అంటే ఈజిప్ట్లోను యూరోప్లో ఉండే జీవనదులు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి ప్రపంచంలో ప్రముఖమైనటువంటి 21 నదీ జలాల తీర్థం శంఖ తీర్థము ఇవన్నీ విదేశాల్లో ఉన్నాయి. అలాంటి ఈ జలాలను నమూనాగా తీసి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఫారిన్ కంట్రీస్లో టెస్ట్ చేస్తే 99% ఈ వాటర్ ఒకటే అని ధృవీకరించి సర్టిఫికేట్ చేసినటువంటి క్షేత్రం. ప్రపంచ దేశాలు హిందూ మతం గురించి హిందువుని గురించి కూడా చాటి చెప్పడానికి చాలా తార్కాణమైనటువంటి క్షేత్రం. అదే కాకుండా ఇక్కడ రాముడు నిర్మాణం చేసిన వారధి 1,78,000 సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో నిర్మించిన వారధి ఇవాళకి కూడా చెక్కు చెదరకుండా భూగర్భంలో ఉంది. ఒకప్పుడు భారతదేశం వాళ్ళు దాన్ని తొలగిద్దామని ప్రదేశం చేసినప్పటికీ కూడా రాముడు యొక్క భక్తి తార్కాణమై సుప్రీంకోర్టు కూడా వారధి తీయడానికి వీల్లేదు, అది రాముడు ఉన్నాడని గుర్తుగా చెప్పడం కోసం ఏర్పాటు చేసింది. అందుకని అలాంటి క్షేత్రంలో ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఈ క్షేత్ర మహిమ గురించి వచ్చి చక్కగా పునీతులు అవుతారో, ఈ క్షేత్రంలో చాలా ఉన్న వెనకాలే లక్ష్మణకొండ ఉంది. రోజు లక్ష్మణస్వామి ఇక్కడ రాముడికి అటు వెనకాల సీతాకొండ, ఈ ముగ్గురు కూడా రోజు ఏ కుండంలో స్నానం చేస్తే వాళ్ళ కుండం అని పేరు. వాళ్ళు స్నానం చేసి సముద్ర స్నానం చేసి 21 బావులు స్నానం చేసి రామలింగేశ్వరుడికి మండల పూజ యజ్ఞాలు ఆచరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక్కడ రాముణ్ణి ఆశీర్వదించి అయోధ్యకు పంపించిన దివ్యధామం రామేశ్వర క్షేత్రధామం.
అందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకుని చక్కగా పునీతులు కాండి అనేక కష్టాల నుంచి విముక్తి పొందండి. జై శ్రీరామ్. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నమస్కారం. సో ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది అన్నమాట. సో ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు మనం రామేశ్వరం వెళ్ళబోతున్నాం. రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉన్నాయన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పదండి తొందరగా వెళ్ళిపోయి రామేశ్వరం చూసేద్దాం. బీచ్ చూసారా? బీచ్ చాలా బాగుంది. వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు మామ. జస్ట్ ఇది బ్రిడ్జ్ స్టార్టింగ్ అన్నమాట. ఇంకా రామేశ్వరం కూడా వెళ్ళలేదు నేను. చూసారు ఎలా ఉందని? ఎక్సలెంట్గా ఉంది. వాటర్ కూడా ఎలా ఉందంటే చాలా క్లియర్గా ఉంది. చూసారా లోపల ఎలా కనబడుతున్నాయి రాళ్ళు అవన్నీ. చాలా నీట్గా చాలా క్లియర్గా అడుగునున్న రాళ్ళు కూడా కనబడుతున్నాయి. చేపలు కనబడుతున్నాయా మీకు? చేపలు అవి కొత్తగా భలే ఉన్నాయి, సన్నంగా పొడుగ్గా ఉన్నాయి అన్నమాట. జూమ్ కనబడ్డాయా చేపలు? మీకు కనపడపోవచ్చు, నాకు కనబడుతున్నాయి బులిబులి చేపలు. ఇక బ్రిడ్జ్ ఎండింగ్ వచ్చేసామన్నమాట. ఇది బ్రిడ్జ్ ఎండింగ్. చుట్టూ ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. చూసారా బోట్లు? సూపర్ ఉంది ప్లేస్. అబ్బబ్బబ్బా చాలా బాగుంది. స్ట్రైట్కి వెళ్తే రామేశ్వరం అన్నమాట. సో రామేశ్వరం వెళ్ళే దారిలోనే విల్లుంది తీర్థం ఇటు వెళ్ళాలన్నమాట. ఒక 1 కిలోమీటర్ ఉంది. సో మనం రామేశ్వరం అన్ని చూసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసుకుందామంటే అది జరగని పని. రిటర్న్ వెళ్ళినప్పుడు ఇంకా నాన్ స్టాప్ కాకుండా వెళ్ళిపోవాలి. సో వెళ్ళి దారిలోనే కాబట్టి విల్లుంది తీర్థం, ఒకసారి విల్లుంది తీర్థానికి వెళ్ళి చూసేసి తర్వాత రామేశ్వరంకి వెళ్దాం. సో మనం విల్లుంది తీర్థానికి అయితే వచ్చేసాము. సో విల్లుంది తీర్థం అంటే ఎదరా అదిగో అక్కడ బావి ఉంటుంది అన్నమాట. ఆ బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగాలి. అంటే దాని స్టోరీ ఏంటన్నది మీకు చెప్తాను. స్టార్టింగ్లో రామబాణేశ్వర్ అని శివలింగం అన్నమాట. ఇది కనబడుతుందా? స్వామివారు రామబాణేశ్వర్ స్వామి అన్నమాట శివలింగం పేరు. సో విల్లుంది తీర్థం యొక్క హిస్టరీ ఏంటంటే, శ్రీరాములు వారు సీతమ్మదేవిని లంక నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి శ్రీరాములు వారు శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత సీతమ్మ తల్లికి దాహం అనిపిస్తే శ్రీరాములు వారు ఏం చేశారంటే ఒక బాణం వేసి అక్కడ వాటర్ని రప్పించారన్నమాట. విల్లుందంటే బాణంతో కొట్టిన అని అర్థం అంట. ఇక తీర్థం ఉంది కాబట్టి విల్లుంది తీర్థం. రామేశ్వరంలోని 64 పుణ్యతీర్థాలలో ఇది ఒక తీర్థం అన్నమాట. సో మనం విల్లుంది తీర్థానికి అయితే వెళ్ళిపోదాం. సో ఇట్లా వెళ్ళిపోవాలి. సో బాబాయ్ గారు మనకి వాటర్ ఇస్తారన్నమాట. సో ఆ వాటర్ని టేస్ట్ చేద్దాము సరే ఎట్లా ఉంటుందో. బేసిక్గా చెప్పాలంటే వాసల తిప్పలో సముద్రం పక్కనే నరసింహస్వామి టెంపుల్ని నిర్మించారన్నమాట. సో టెంపుల్ దగ్గర బావిని తవ్వారు. పక్కనే సముద్రం పక్కనే. సముద్రం ఎంత నీరు ఉంటుంది కానీ బావిలో నీరు మాత్రం చాలా నీట్గా ప్యూరిఫై వాటర్లో ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా అంతే, సముద్ర నీరే ఇక్కడ. కానీ ఇంకో ఇదంతా సముద్ర నీరే. సముద్ర నీటిలో మనకి చాలా స్వచ్ఛమైన నీరు. ఇది శ్రీరాముల వారు బాణం వేసి మరి పైకి వెళ్దామన్నమాట. సీతమ్మ తల్లి కోసం 3 times తాగాలి. కానీ 3 టైం ఫస్ట్ సాల్ట్ ఉన్నది, వచ్చాంచి ఉంది, గంగా వట్టి ఉంది, జయగోళి ఫ్రెష్ ಮಾಡ್ತೀನಿ ತಲೆ ಮೇಲೆ ಬಿಡ್ತೀನಿ. ಜೈ ಶಂಭು ಮಾದೇವ.
బాగుంది బాగుంది. టేస్ట్ అయితే ఓకే, మంచిగా ఉన్నది వాటర్. సో ఇదన్నమాట విల్లుంది తీర్థం. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రామేశ్వరం వెళ్తున్న దారిలో ఇట్లా చిన్న చిన్న ఊర్లు చాలా ఉన్నాయన్నమాట. సో ఆ ఊర్లన్నీ చూసుకుంటున్నాను నేను. నాకేమనిపించిందంటే, మా సైడ్ కూడా నక్క రామేశ్వరం ఉందన్నమాట. సో నక్క రామేశ్వరం, వాసులు తిప్ప సేమ్ ఊర్లు ఇవి సేమ్ అట్లనే ఉన్నాయన్నమాట చూడడానికి. టాటా గ్లూకోజ్లో అయితే తీసుకున్నాను, 2 లేపేశాను. అయితే తమిళనాడు స్టేట్లో ఎక్కడ చూసినా కూడా టాటా గ్లూకోజ్ దొరకట్లేదు ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి. అది మనం బైసికల్ తీసుకున్నాం కదా, ఒకసారి చాలా ఇబ్బంది అయింది. ఎంత ఇబ్బంది అయిందంటే, ఆల్రెడీ మీరు వీడియో చూశారు కదా, మీకు అర్థమై ఉంటుంది. శ్రీకృష్ణుడి మందిరం అన్నమాట. అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన పుట్టిన కాడి నుంచి తన జీవిత చరిత్రలో ఏం జరిగింది అన్న దాని గురించి లోపల ఒక లైబ్రరీ టైప్ ఉంటుంది అన్నమాట. సో అవన్నీ చూసుకుని వచ్చేద్దాం. సో బయట ఎంట్రన్స్ ఇది, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఇలాగా. గోవర్ధన పర్వతం అన్నమాట ఇది, తెలుసు కదా మనందరికీ. శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో లేపిన పర్వతం. సో లోపల ఇలా ఉందన్నమాట, మొత్తం అద్దాలతో డెకరేషన్ చేశారన్నమాట. చూసారా? జస్ట్ ఇక్కడ బెడ్ ఎందుకు వేసారో నాకు అర్థం కాలేదు. అక్కడ చూసారా శ్రీకృష్ణుడు. టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అన్నమాట ఇది. ఇంకా లోపలికైతే కెమెరా అలౌ చేయరు. సో ఇవన్నీ లోపల పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తా. 3 hours later. ప్రజెంట్ నా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ చౌత్ గోపురం అన్నమాట. సో ఇక్కడే నేను లాకర్లో బ్యాగ్ పెట్టుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, బీచ్కి వెళ్ళిపోవాలన్నమాట. బీచ్కి వెళ్ళిపోయి బీచ్లో స్నానం చేసేయాలి. సో బీచ్ చూపిస్తాను రండి. ఇదన్నమాట బీచ్. సో పక్కనే ఏదో మైక్ సౌండ్లు వస్తున్నాయి. సో అవి ఏం పట్టించుకోకండి. చూసారా, కొంచెం చెత్త ఎక్కువ ఉందిలే, కానీ వచ్చిన వెంటనే ఇందులో స్నానం చేసేచ్చు. అంత ఇసుక ఉంటుంది అనుకుని గబగబా పరిగెట్టుకుని పోతారేమో. అక్కడక్కడ చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, మెల్లగా నడుచుకుంటూ పోవాలి లోపలికి. పరిగెట్టుకుని ఇష్టం వెళ్తే దెబ్బ అయిపోతారు. స్నానం చేసిన వెంటనే ఒక లగేజ్, అంటే స్నానం చేసిన వెంటనే ఒక డ్రెస్ అన్నమాట క్యారీ చేసుకుని గుళ్ళోకి వెళ్ళాలి. మళ్ళీ గుళ్ళోపల డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఉంటుంది అన్నమాట. ఇక సముద్రంలో స్నానం చేసిన వెంటనే ఒక జత బట్టలు తీసుకుని వచ్చిందారే ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. సో వచ్చిన దారి పెట్టుకుని మీరు వెళ్ళిపోయారంటే అక్కడ లైన్ ఉంటుంది అన్నమాట, మీకు తెలిసిపోద్ది. చూపిస్తాను. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 25 రూపీస్ టికెట్ తీసుకోవాలి. 22 బావుల్లోనే 22 రకాల పవిత్ర జలధారాలు ఉంటాయన్నమాట. సో మీరు లైన్లో వెళ్ళిపోతే వాటర్ తీసి నెత్తి మీద పోసేస్తుంటారు అంతే. సో అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఉంటుంది. సో డ్రెస్ చేంజ్ చేసుకున్న వెంటనే అక్కడే డ్రెస్ ఆరేసుకోండి. మీరు దర్శనానికి వెళ్ళిపోయి అన్న సందర్భానికి వెళ్ళి వచ్చేసారంటే అప్పుడు బట్టలన్నీ ఆరిపోతాయి. ఇంకా తీసుకొని లగేజ్ చదువుకోండి, చూడాల్సిన ప్లేస్లు చూసేస్తే అయిపోద్ది అన్నమాట. సో ఇది ప్రాసెస్ అన్నమాట. పెద్ద ఇది ఏమి ఉండదు, ఒక 2-2.5 గంటలు అయిపోద్ది మొత్తం అంతా దర్శనం, మొత్తం స్నానాలు గిన్నాలు అన్నీ. సో ఇప్పుడు మన దర్శనం అంతా అయిపోయింది కాబట్టి రామేశ్వరంలో చూడవలసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అవి చూసుకొని స్టే చేస్తే ఇక్కడ స్టే చేద్దాం. కొంచెం టైం ఉంటే జంప్ అయిపోదాం. పదండి. సముద్రం దగ్గర నుంచి వచ్చేగానే ఇదే లైన్ అన్నమాట. ఈ లైన్లోంచి అట్లా వెళ్ళిపోవడమే. అక్కడ ఎంట్రన్స్ అక్కడ ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి ఇలా వచ్చి ఖాళీగా ఉంటే దూరిపోవచ్చు. ఎవరు ఏమంటాం ఇలా దూరిపోయి ఆ గోపురంలోంచి లోపలికి వెళ్ళిపోతే ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, తీసుకుని వెళ్ళిపోవడమే. తూర్పు గోపురం ఎంట్రన్స్ అన్నమాట ఇది. గోపురం లోపల షాపులలో ఉన్నాయన్నమాట. ఇంకో చిన్న చిన్న దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, ఆంజనేయ బొమ్మలు. సో గుడి దగ్గర అయితే ఏమేమి అమ్ముతారో అవన్నీ లోపల అమ్ముతున్నారన్నమాట. ఈస్ట్ గోపురం ఎంట్రన్స్ అన్నమాట ఇది. పైన చూసారు ఎలా ఉందో డిజైన్. సో ఈ డిజైన్ అయితే ఎలా ఉందో చుట్టూ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఈ గోపురం లోపలే ఫోటోలు అవి తీసుకోవచ్చు.
లొకేషన్ చూసారా ఎలా ఉందని, సూపర్ ఉంది కదా. ఇదంతా తెల్లని ఎడర్లా ఉందన్నమాట, అంతా ఎడర్లా ఉంది, తెల్లని ఎడర్లాగా. ఎండ చంపేస్తుంది, మామూలుగా లేదు. ఇప్పుడు టైము దగ్గరగా 1:32 అవుతుంది. ధనుష్కోడి ఇంకా 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఉండొచ్చు. టెంపుల్ దగ్గర నుంచి 18 కిలోమీటర్లు ఉంది. నేను 9 కిలోమీటర్లు వచ్చినట్టున్నా, సరిగ్గా చూసుకోలేదు కానీ ఇంకా 8-9 ఉంటుంది. ప్రజెంట్ మనం కోదండరామ ఆలయంకి వచ్చామన్నమాట. ఇంకో బయట సైడ్ వ్యూ ఇలా ఉందన్నమాట. యాక్చువల్ లోపలికి మరి కెమెరా ఎలా చేస్తారో చేయరో మనకు తెలియదు. సో ఇది వ్యూ అన్నమాట. యాక్చువల్లీ ఇది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఇది ఒక 500 నుంచి 1000 సంవత్సరాల అంత పురాతనమైన టెంపుల్ అన్నమాట. సీతమ్మ తల్లిని మన భారతదేశం తీసుకొచ్చిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇక్కడేనంట. సో లోపలికైతే కెమెరా అలవ్ లేదు, బయటే. సో బయట వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూసి వెంటనే మనం బయలుదేరిపోతాం. చాలా టైం లేదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు 2:30 అవుతుంది. ధనుష్కోడి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి 20 కిలోమీటర్లు రిటర్న్ అవ్వాలన్నమాట. ఇదంతా అడవి అన్నమాట, ఇంకా ఎడారి, ఇంకా అడవి ఎడారి టైప్ ఉంటుంది. అది చూసుకొని 20 కిలోమీటర్లు మనం వెంటనే వెళ్ళి ఊళ్ళో పడిపోతేనే స్టే దొరుకుతుంది. ఇక్కడ ఉంటే బుక్ అయిపోతాం అన్నమాట. సో తొందరగా స్పీడ్గా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. బాయ్. టెంపుల్ లోపల ఏముందంటే శ్రీరాముల వారి విగ్రహం, అలాగే సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇంకా చుట్టూ గోడల్లో ఏమున్నాయంటే, విభీషణుడు వచ్చేసి రాముల వారి దగ్గరికి ఎలా వచ్చారన్నది, ఇంకా వచ్చి ఎలా సహాయం చేశారన్నది, వాళ్ళతో కలిసి ఎలా తిరిగారన్నది గురించి కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట టెంపుల్స్ మీద. అదే సో అది ఇంకంతే టెంపుల్లో ఉన్నది. ఇంకంతే మనం బయలుదేరిపోదాం. లెట్స్ గో. హలో మిస్టర్ డాగ్, ఏంటి కదా, ఏంటి ఇక్కడ ఎలా ఉన్నారు? ఊరి చివర బాగానే తిండి గిండి దొరుకుతుందా మీకు? డౌటే నాకు. తిండి ఎవరు పెడుతున్నారు? కానీ ఎంజాయ్ పండుగ. నెమలు చూసారా? నెమల్లో 2 నెమళ్ళు ఉన్నాయన్నమాట. ఈడెవర్రా బాబు, ఇదేదో తీసేసాడు, కొట్టేస్తాడు నన్ను, తినేస్తాడు అన్నట్టు భయపడిపోయినాయి. ఇప్పుడు దాకా ఉన్నాయి, అలా మెల్లగా వెళ్ళిపోతున్నాయి 2. వెళ్ళిపోతున్నాయి మెల్లగానే. మగ నెమల్లో ప్రజెంట్ అయితే ధనుష్కోడికి దగ్గర పడినట్టున్నాం. చూసారా ప్లేసు? ఈ చిన్న ఇల్లులు ఉన్నాయన్నమాట. మీకు చెప్తే అర్థమవుతుందో తెలియదు కానీ మా సైడు తెప్పలోళ్ళు అంటారు. సో వాళ్ళు ఏంటంటే కొంతవరకు వచ్చి ఒక 6 నెలలు 7 నెలలు అలాగా సముద్రంలో ఏటాడుకొని వెళ్ళిపోతుంటారు. తెప్పలోళ్ళు అంటారు మరి మా సైడు. మరి ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు కానీ, సో ఇలా తెప్పలోళ్ళు అని అనుకుంటున్నా. అంటే ఇక్కడ వేటాడే వాళ్ళు ఉంటారు సముద్రం దగ్గర, ఇంకెవరు ఉండరు అన్నమాట. సో వాళ్ళ ఇల్లులు కూడా ఇలాగ ఉంటాయి. టెంపరీగా చిన్న పాకలు వేసుకుంటారు. ఆడవిడిగా ఏం కట్టుకోరు కానీ చిన్న పాకలు వేసుకుని ఉంటారు అన్నమాట. కొన్ని నెలల వరకు ఉండి ఏటాడుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఏటాడుకునే సమయం వచ్చినప్పుడు వస్తారన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారన్నమాట కొంతమంది. సో మనకు లేట్ అయినా పర్లేదు, ఇక్కడ స్టే చేసేయచ్చు. యాక్చువల్ మనం వెళ్ళాల్సింది ఇంకా చాలా దూరం ఉందన్నమాట. మధ్యలో బాగుంది, వ్యూ బాగుందని ఆగాను. చూడండి ఒకసారి ఎలా ఉందో. చూసారా ఎలా ఉందో? వాటర్ మామూలుగా లేదు, చాలా క్లియర్గా ఉంది. ఇంత నీట్గా ఉంటుంది అనుకోలేదు వాటర్. బీచ్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలని చెప్పాను కదా, మెరీనా బీచ్ తీసినప్పుడు. ఇలా ఉండాలి, ఏదో ఒక స్పెషల్ ఉండాలి. వాటర్ కలర్ చూసారా ఎలా ఉందని? కలర్ మామూలుగా లేదు. చాలా నీట్గా, చాలా తెల్లగా, ప్యూర్గా ఉన్నది వాటర్. సో ఇక్కడ శంఖాలు అమ్ముతున్నారు అన్నమాట, కొడుక్కిని. ఇంకో పెద్ద శంఖాలు, అలాగే శివుడి బొమ్మలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. దగ్గరికి వచ్చేసినట్టున్నాం మనం. ఎదురు ఉంది ధనుష్కోడి. సో ఇక్కడ స్కూల్ కూడా ఉంది.
ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం స్కూల్ కట్టించినట్టున్నారు, చిన్న స్కూలు బాగానే ఉంది. స్కూల్ ఉండటం గ్రేటు ఇంత మారుమూల ప్రాంతంలో కూడా. ఇక్కడ ఉండి జనం కూడా తక్కువ కదా, బాగా తక్కువ. బాగుంది, స్కూల్ కూడా బాగుంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు మంచిగా, శంకలు ఉతున్నారు. సో ఇది ఒకప్పుడు రైల్వే స్టేషన్ అన్నమాట, మొత్తం శిథిలం అయిపోయింది, పాడైపోయింది. అయితే 1965లో వచ్చిన సునామీ వల్ల మొత్తం ఇక్కడ ఉన్న సిటీ మొత్తం, ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం నాశనం అయిపోయింది అన్నమాట. ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టి సేల్ చేస్తున్నారు. చర్చ్ చూసారా, చర్చ్ కూడా శిథిలం అయిపోయింది అన్నమాట. చుట్టుపక్కల ఇంకా షాపులు పెట్టారు అన్నమాట. ఇవన్నీ శంఖాలు ఇంకాలు అన్నీ అమ్ముతున్నారు. చర్చ్ బాగుంది, మరి ఎలా ఉండేది ఉన్న ముందైతే. చర్చ్ మొత్తం శిథిలం అయిపోయింది. టెంపుల్ చూసారు ఎలా ఉందో. ఇదేం టెంపుల్ తెలియదు కానీ మొత్తం ఇసుకలో కప్పబడిపోయింది అన్నమాట. మొత్తం టెంపుల్ మొత్తం కప్పడిపోయింది. మరి లోపలికి వెళ్ళొచ్చి వెళ్ళ కూడా తెలీదు. వెళ్ళిపోతున్నా మా తల్లి. లోపల టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. అమ్మవారిలా ఉన్నారు, దుర్గమ్మ తల్లి. చూసారా ఎలా ఉన్నారు అమ్మవారు. మొత్తం ఇసుకొచ్చి కప్పెట్టేసింది గుడిని. సో పక్కన ఇంకో టెంపుల్ చెప్తున్నారు అన్నమాట, కొత్త టెంపుల్. ఈ అమ్మవారిది అనుకుంటున్నా. లైట్ హౌస్. ఇక్కడ ఉన్న చర్చిలు, స్కూళ్ళు, గుళ్ళు అన్నీ చూసి వచ్చేసిన తర్వాత స్వామి అనుకున్నాను, రాలేదు. ఇంకో కొండ చూపు మేరని ఇంకా ఉన్నాయి, ఇంకా కనబడుతుంది. ఇప్పటికీ చాలా దూరం తొక్కొచ్చాను, అసలు ఓపిక లేదు. ఇంకా అంత దూరం వెళ్ళాలా. ఇంకో నిజమేంటి చెప్పనా, ఈరోజు నేను బయట పడినాను, సిటీలోకి వెళ్ళాను. టైము 3:40 అట్లా అవుతుంది. వెళ్ళి షూట్ చేసి సగం దూరం వచ్చేటప్పటికే 6 అయిపోద్ది. నేను ఇక్కడ ఉండిపోతాను ఇంకా. సో ఇక్కడెక్కడైనా చూసుకుని మంచి స్టే చూసుకొని ఆగిపోతాను. నైటు అడవిలో పడి తొక్కుని పోవడం ఎందుకు. అయిపోయింది కదా నా పని ఈరోజు. వచ్చిన వేళ విశేషం ఏం బాగోలేదు అనుకుంటా. ఫుల్గా ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది. అమ్మా ఇప్పుడు అలా బయటపడాలిరా బాబు. చూసారా, ఇది పరిస్థితి. సో ఇలా ఉందన్నమాట. యాక్చువల్ రామసేతు వారధి దగ్గరికి వెళ్ళినవారు అన్నమాట. కనబడుతుందా వారధి? కనబడుతుందా వారధి? జస్ట్ అది అలా రౌండ్గా ఇలా వచ్చిందన్నమాట. అక్కడ లైట్గా నాకైతే కనబడుతుంది, కెమెరాలో కనబడుతుందా లేదో నాకు తెలియదు మరి. చూసారా, బాగుంది కదా. చూసారా సముద్రం ఎలా ఉందో. చాలా క్లియర్గా ఉందన్నమాట, చాలా నీట్గా. చూడడానికి ఎలా ఉంది, బాగుంది కదా. వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతుంది చిన్న చిన్నగా.
సో మెల్లగా తప్పుకుందాం. మన ఏపీ వాళ్ళు కలిసారన్నమాట. రాజమండ్రి నుంచి. సార్ మీ పేరు? కన్నబాబు. కన్నబాబు ఎయిర్ కండిషన్ టెక్నీషియన్. కన్నబాబు గారు ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ అంట. వాణి గారు. చాలా సంతోషంగా ఉంది. అయితే రాజమండ్రి ధనుష్కోటిలో కలిసారు. ధనుష్కోటి. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది అన్నమాట. ధనుష్కోటి నుంచి చాలా స్పీడ్గా వచ్చాను అన్నమాట. ఎంత స్పీడ్గా వచ్చానంటే ఇంకా మాటల్లో చెప్పలేను. అంత స్పీడ్గా నేను ఇప్పుడు తొక్కలేదు. సిటీలోకి వెళ్ళిపోవాలి, స్టే చూసుకోవాలి అని చాలా స్పీడ్గా వచ్చాను. యాక్చువల్గా ధనుష్కోటిలో అక్కడే స్టే చూసుకుందాం అనుకున్నాను. సో అక్కడ కొంతమంది లోకల్ పీపుల్స్ ఉన్నారు అనమాట. సో వాళ్ళని అడిగిదాం అనుకుని వెళ్ళాను. ఇక్కడ నేను స్టే చేయొచ్చా అని అడిగిదామని వెళ్ళాను. వెళ్ళి సో తెలుగు వచ్చా అని అడిగాను అన్నమాట. బేసిక్గా తమిళనాడు స్టేట్లో, తమిళనాడులో ఉన్న ప్రజలందరూ వాళ్ళ భాషను ప్రేమిస్తారని తెలుసు. కానీ ఇంత దారుణంగా ఇంత గజ్జిగా ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది అన్నమాట. వెళ్ళి అడిగాను, ఏమని అడిగాను, సో తెలుగు వస్తుందా, ఇంగ్లీష్ వస్తుందా, హిందీ వస్తుందా అని అడిగాను. సో మనకి ఆ 3 రావు కానీ, అంటే ఆ 2 తెలుగు తప్ప 2 రావు కానీ లిటిల్ బిటిల్ మేనేజ్ చేయొచ్చు అని. వాళ్ళు ఏమన్నారు, నాకు తమిళ్ తప్ప ఇంకేమి రాదు, తమిళే మాట్లాడతాను, అక్కడ ఉన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి తెలుగు మాట్లాడతాడు, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళు అని చెప్పారన్నమాట. సరే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. పెద్ద అతనే అబ్బాయి, అంటే ఒక 40 years ఉంటాయి అన్నమాట. అతని దగ్గరికి వెళ్తే అతను కూడా సేమ్, నాకు తమిళ్ తప్ప ఇంకే భాష రాదు, ఏ భాష మాట్లాడకూడదు, తమిళే మాట్లాడతాను. మళ్ళీ అతను ఏమంటున్నాడు, అంగో ఆడు మాట్లాడతాడో వాడి దగ్గరికి వెళ్ళు, వాడికి తెలుగు వచ్చి అంటున్నాడు. వీళ్ళు ఏంటంటే నోటి సహాయం చేయలేదు. నోటి సహాయం చేయకపోగా అతని దగ్గరికి వెళ్తే వీడికి వచ్చి అని చెప్తున్నాడు, వీడి దగ్గరికి వెళ్తుంటే ఆడుకొచ్చి వాడిని వెళ్ళాడు అంటున్నాడు. అట్లా ఆడుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళని మరి ఏమనాలి? జస్ట్ నోటి సహాయం చేయడానికి ఏమవుతుంది? ఇదిగో అదే మెయిన్ రోడ్డు, జస్ట్ ఇది పెట్రోల్ బంక్ అన్నమాట. అక్కడ అట్లా ఇటు వేసుకోమన్నారు. ఇక్కడైనా అక్కడైనా వేసుకుంటాను, ఎక్కడైనా వేసుకుంటాను. సో అందరూ చెడ్డగా ఉండరు, అందరూ మంచిగా ఉండరు. కానీ నోటి సాయం మాత్రం చేయడానికి ఏమైంది? ఒక లాంగ్వేజ్ తెలిసినప్పుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడటం వల్ల వాళ్ళ లాంగ్వేజ్ని కించపరిచినట్టు కాదు కదా. అట్లా ఉన్నారు మనుషులు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు ఇంకా వీడియో అవ్వలేదు, ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి వచ్చేసాను. ఇంకా రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం.